ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం ముడుపుల కుంభకోణం, ఈ స్కామ్ అనేది లాగే గుడికి లాగుతూనే ఉంది. ఎంత దూరం చూసినా ఉంది. వేల కోట్లలో భూములు కొనుక్కోవడం, అలాగే ఈ కొనుక్కున్న భూముల్లో సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఎంతవరకు ఉంది, సెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం. ఈ మద్యముల ముడుపుల సొమ్ముతో 100 ఎకరాల భూములు నల్లధనాన్ని వైట్ లేక్ మార్చుకునేందుకు సెవిరెడ్డి గారు చేసిన ఎత్తు కూడా అంత కాదు. ఆయన చేసిన ఈ మద్యం స్కామ్లో సెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేము మద్యమే తాగము, మా కుటుంబాల్లో అలాంటి అలవాటే లేదు అని చెప్పిన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 1000 ఎకరాల భూములు కొన్నాడు. తిరుపతి చుట్టూ ఉడా వాళ్ళతో రోడ్లు వేయించుకున్నాడు. ఆయన 5 సంవత్సరాలు ఆడింది ఆట, పాడింది పాట. ఈ మద్యము ముడుపుల సొమ్ముతో 1000 ఎకరాలు సంపాదించుకున్న ఈ సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమి ఇది పరిస్థితి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే, 6 కోట్లతో 260 ఎకరాల భూములు కొనుగోలు చేశాడు. ఎవరు? సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆ భూములకి ఈ ఉడా డబ్బులతో రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ వేయించుకున్నాడు. 2 నెలల్లో 6 కోట్లకు 260 ఎకరాల భూములు కొన్నాడు. చూడు, 6 కోట్లకే. అదే 2 నెలల్లో అరవిందో శరత్ చంద్రారెడ్డికి 26 కోట్లకు ఆ భూమిని అమ్మేశాడు. ఈ సిట్టు దర్యాప్తు నిన్న మోహిత్ రెడ్డి గారి యొక్క పరిస్థితి చూస్తే మోహిత్పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎందుకంటే మద్యం స్కాములో నిందితుడు మాజీ ఎమ్మెల్యే సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. అధికారులు 2 బృందాలుగా విడిపై ఒక బృందం ఇంట్లో తనిఖీలు చేపట్టగా మరో బృందం చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని విచారించారు. ప్రశ్నలు కురిపించారు మోహిత్ రెడ్డి మీద. ఈ డబ్బులు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేశారు, ఏమి అనేది కూడా మోహిత్ రెడ్డి గారికి చెప్పారు. ఇది చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో చేపట్టిన తనిఖీల ఆధారంగా అధికారులు ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. మోహిత్ రెడ్డిని సుదీర్ఘంగా పరిశీలించారు. లిక్కర్ స్కామ్ కేసులో మోహిత్ రెడ్డి గారిది 29వ నిందితుడు. ఆయన 600 కోట్ల పైగా విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు సాగించినట్లు గుర్తించారు సిట్ అధికారులు. చూడండి, మద్యం సొమ్ముతో పెట్టుబడులు పెట్టి 1000 కోట్లు సంపాదించుకున్నారంట సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి గారు. ఇంకా చూసుకుంటే మోహిత్ విజయానందరెడ్డి పేరిట తిరుపతి, బెంగళూరు, హైదరాబాదులో ఉన్న పలు కంపెనీలకు రిజిస్ట్రేషన్లే లేవని గుర్తించినట్లు చెప్పారు. చూడండి, సెవిరెడ్డి కుటుంబానికి సంబంధించిన సమస్యలు వ్యక్తిగత డ్రైవర్లు, మేనేజర్లు, ఈఆర్ఓలు, గన్మ్యాన్తో సహా సిబ్బంది అందరి వివరాలను సిట్ సేకరించినట్లు కూడా తెలిసింది. ఇది ఈ మోహిత్ రెడ్డి గారి మీద యొక్క సిట్టు దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇంకా ఇది చూసుకుంటే మనకు ఈ లిక్కర్ స్కామ్ డబ్బు ఎలా చేశారు ఏమనేది చూసుకుంటే, జగన్కు అత్యంత సన్నిహితుడండి సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నివాసాల్లో సిట్ అధికారులు చాలా విచారణ చేశారు. మోహిత్ రెడ్డి గారు 600 కోట్ల విలువైన భూలావాదేవీలు జరిపినట్లు కూడా మన సిట్ అధికారులు వివరాలు సేకరించారు. అధికారికంగా 6 కోట్లతో మొదలైనట్లు తెలుస్తుంది. చూడండి, ఆ చుట్టుపక్కల చూడండి, గూడూరు చుట్టుపక్కల వేగంగా 260 ఎకరాలు కొనుగోలు చేశారంట. రికార్డులలో ఎకరం 2.10 లక్షలకు చూపించినట్లు కొన్నట్లు చూపించారు. అది రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే. బహిరంగ మార్కెట్ విలువ అంతకు అనేక రెట్లు ఉంటుంది. 2022 అక్టోబర్లో ఈ డీల్ జరిగింది. తర్వాత 2 నెలలకే డిసెంబర్లో అదే భూములను 26 కోట్లకు, అంటే ఎకరం 10 లక్షలకు అరవిందోకు ఎక్కిరించారు. చూడండి, బ్లాక్ను వైట్ చేసుకోగా వచ్చిన డబ్బులతో మోహిత్ రెడ్డికి చెందిన కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా తిరుపతి చుట్టుపక్కల భారీగా భూములు కొనుగోలు అగ్రిమెంట్లు చేసుకున్నారు. 100 కోట్ల రూపాయల విలువైన భూములు సొంతం చేసుకున్నారు. అప్పట్లో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొడా చైర్మన్గా ఉన్న మోహిత్ రెడ్డి సంస్థ నిధులతో తన భూముల్లో రోడ్లు వేయించుకున్నారు. ఇదంతా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వాటి ధరలు భారీగా పెరిగేలా చూసుకున్నారు. చూడండి, ఈ సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క కుటుంబం చూస్తే ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళదే పెద్ద పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చూడండి,
ఈ ఈ లావాదేవీలు చూడండి, ఎంత చూసినా మొత్తం 8 కంపెనీలతో చెవిరెడ్డి కుటుంబం లావాదేవీలు నడిపింది. ఎన్నికల తర్వాత వాటిల్లో కొన్నిటిని మూసేశారు. వాటి రికార్డుల పరిశీలనలో భారీగా అక్రమ లావాదేవీలు బయటపడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయనందరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి తదితర బినామీ కంపెనీల ద్వారా 200 కోట్ల వరకు వ్యవహారాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలకు సిట్ అధికారులు వచ్చారు. దీన్ని ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఎంతవరకు వస్తుందో ఏమి చూసుకుంటా పోతే దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క పాత్ర చాలా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి గారికి కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మోహిత్ రెడ్డి గారిది ఇప్పుడే లిక్కర్ స్కామ్లో ఆయనది ఉంది. ఎందుకంటే ఆయన 39వ నిందితుడిగా ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు చూడండి ఎక్కడెక్కడ ఏమి పరిస్థితి అనేది కూడా చూసుకుంటే, చంద్రగిరిలో పండగలకు పబ్బాలకు చెవిరెడ్డి కుటుంబం పలుమార్లు స్వీట్లు, దుస్తులు, కోడిగుడ్లు, గోడ గడియారాలు, కూరగాయలు, కుక్కర్లు వంటివి పంపిణీ చేసింది. దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. నా వైపు ఏ తప్పు లేదు, దేవుడే చూసుకుంటాడని మోహిత్ రెడ్డి గారు అంటున్నారు. నేనేం తప్పు చేయలేదు, అంతా దేవుడే చూసుకుంటారనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఈ వివరాలు రికార్డులు సిట్కి అందిస్తాం, సేకరించిన వివరాలు రికార్డులు సిట్కు అందిస్తామని ఎస్వి కరీముల్లా ఫరీఫ్ గురువారం రాత్రి చెవిరెడ్డి ఇంటి ముందు మీడియాకు తెలిపారు. 6 కంపెనీల చిరునామాలు సిట్ ఇచ్చిందని వాటిని పరిశీలించామని చెప్పారు. చూడండి, ఇంకా మోహిత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, దర్యాప్తు కోసం వచ్చిన అధికారులకు సహకారం అందించామని, ఇంకా ముందు కూడా సహకరిస్తామని మోహిత్ రెడ్డి గారు మీడియా ముందుకు చెప్పారు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ డబ్బుతో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో 1000 ఎకరాల భూములు కొనడం, వాటికి తొడా డబ్బులతో రోడ్లు వేసుకోవడం, మళ్ళీ అమ్ముకోవడం, ఇది ఈ లిక్కర్ స్కామ్లో చూడండి. ఒక్కొక్కరు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొడుకు మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇప్పుడే ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నారు. అలాగే తండ్రులు ఎలా చూశారు, కొడుకులు కూడా అలాగే దారిలో ఈ 1000 కోట్ల డబ్బులు సంపాదించుకోవడం. వైసీపీ ప్రభుత్వంలో ఈ మద్యం స్కామ్లో చేస్తున్న అందరూ జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితులు మటుకే ఈ మద్యం స్కామ్లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. ఏరే వాళ్ళు ఎవరూ లేరు ఈ మద్యం స్కామ్లో. ఆఖరికి మద్యం మన ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి కూడా ఇలాంటి విషయాలు తెలియకుండా వీళ్ళే మేనేజ్ చేసుకున్నారనేది కూడా తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ పై ఇంకా రాను ఇంకా ఏమేమి బయటపడతాయనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.